మనమిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ ప్రారంభించారు. పౌర సేవలను అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులను స్వీకరించడం, వారికి అవసరమైన సమాచారాన్ని అందించడం, వారికి అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేయడం వంటి సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుతాయి. దీనికోసం వాట్సాప్ నెంబర్ 9552300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, ఓవర్ టు యూ. ప్రస్తుతం చూసుకుంటే ఏపీలో చూసుకుంటే వాట్సాప్ ద్వారా గవర్నెన్స్ సేవలు ప్రారంభిస్తున్నాం అనేసి నారా లోకేష్ కూడా పేర్కొనడం జరిగింది. అయితే కనుక ఈ సేవలు చూసుకుంటే కనుక దాదాపు 160 సేవలను అందుబాటులో తీసుకొచ్చామని, అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగానే ఏపీలో మాత్రం ఈ సేవలు అమల్లోకి తీసుకొచ్చామని చెప్తారు. అయితే కనుక అధికారికంగా కూడా ఒక నంబర్ కూడా ధృవీకరించడం జరిగింది. ఆ నంబర్ చూసుకుంటే కనుక 9552300009 కనుక మనం వాట్సాప్ ద్వారా మనకు ఏ సేవలు అయితే కాదండి, డబ్బు సర్టిఫికెట్లే కానీ, అదేవిధంగా సంబంధించి మెడికల్ సంబంధించిన సర్టిఫికెట్లే కానీ, మున్సిపాలిటీ సంబంధించిన సర్టిఫికేట్ కానీ ఏదైనా 161 సంబంధించిన సేవలు ఏదైతే ఉందో ఈ వాట్సాప్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు అనేది కూడా నారా లోకేష్ పేర్కొనడం జరిగింది. అయితే కనుక ఈ వాట్సాప్ పరిపాలన ఎప్పటి నుంచి ఆలోచన వచ్చిందని నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. అదే కనుక యువగలం పాదయాత్రలో చూసుకుంటే కనుక వాట్సాప్ ద్వారా కూడా మన పాలన ఎందుకు చేయకూడదు అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. అదేవిధంగా సర్టిఫికెట్ విషయంలో కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి అంటే వాళ్ళ చేతులు ఎప్పుడు మొబైల్ ఉంటుంది, ఆ మొబైల్ ద్వారా నేను వాళ్ళ సర్టిఫికెట్ మనకు ఎందుకు ఇవ్వలేము అనేసి ఒక కొత్త ఆలోచన రావడం, దాన్ని గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లోనే దాన్ని అమలు చేస్తామని కూడా నారా లోకేష్ పేర్కొనడం జరిగింది. అయితే కనుక దీని ద్వారా చూసుకుంటే కనుక వాట్సాప్ ద్వారా గవర్నెన్స్ సంబంధించిన సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా చూసుకుంటే కనుక అంటే ఫేక్ సర్టిఫికెట్లకి వచ్చే అవకాశం లేదు అనేది కూడా పేర్కొనడం జరిగింది. అయితే కనుక ఈ వాట్సాప్ ద్వారా వచ్చే ప్రతి దానికి కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఆ క్యూఆర్ కోడ్ ఆధారంగా కూడా ఈ సర్టిఫికెట్ మంజూరు చేస్తాం అనేది కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తాయి. అయితే కనుక దాదాపు చూసుకుంటే కనుక ఒక సింగిల్ విండోలో అంటే వాట్సాప్ ద్వారా దాదాపుగాను 8 సంబంధించిన సేవలు అందుబాటులో తీసుకొచ్చాం అనేది 99% అంటే ఏదైనప్పటికీ ఇంకొక 3 నెలలు చూసుకుంటే కనుక దాదాపు 216 సేవలకు సంబంధించింది 280 సేవలకు సంబంధించింది కూడా అందుబాటులో తీసుకొస్తామని కూడా నారా లోకేష్ పరిస్థితులు కనిపిస్తుంది. అయితే కనుక అయితే ఈ నెంబర్ ఏదైతే ఉందో మన మొబైల్లో ఆధార్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. ఆ లింక్ ఆధారంగా చూసుకుంటే ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ కనుక మనం సెండ్ చేస్తే కనుక దాని ఆధారంగా మనకి ఏ సేవలు అయితే కావాలో అంటే పురపాలక సేవలకు సంబంధించింది కానీ, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ సంబంధించింది, అదే కనుక క్యాష్ టు ఇన్కమ్ ప్రూఫ్ సంబంధించింది, రెవెన్యూ సేవలు కానీ ఇవన్నీ సేవలు కూడా ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ ఆధారంగా చూసుకుంటే కనుక మనకు మన పేరు మీద ఏదైతే సేవలు ఉన్నాయో సర్టిఫికేట్ ఉన్నాయి, ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ అయిన తర్వాత క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ ఆధారంగా కూడా అంటే ఫేక్ సర్టిఫికేట్లకి అవకాశం ఇవ్వకుండాను దీని ద్వారా మనం అమలు చేయొచ్చు అని కూడా చెప్తున్నాం. అయితే కనుక ప్రపంచంలోనూ దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఏపీలో మాత్రం వాట్సాప్ ద్వారా గవర్నెన్స్ ప్రారంభించామనేది కూడా నారా లోకేష్ చాలా గర్వంగా చెప్తున్నానికి గర్వపడుతున్నామని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మమత.